హాయ్ వివర్స్. ఈరోజు నేను మీకు హెల్దీ రెసిపీని చూపిస్తున్నాను. ఏంటంటే బెల్లంతో కేక్ చేస్తున్నానండి. ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గోధుమ పిండి. ఈ కప్పుతో నేను 3 కప్స్ తీసుకున్నాను గోధుమ పిండి. ఇక్కడ జల్లి పెట్టి ఈ బౌల్లోకి తీసుకున్నా. అలాగే ఇది బెల్లం అండి. దీన్నైతే నేను హాఫ్ తీసుకున్నాను. ఇందులో ఇది 450 గ్రామ్స్ బెల్లంని హాఫ్ చేసుకొని ముందుగానే నేను ఇలా మెల్ట్ చేసి పెట్టుకున్నాను. హాట్ వాటర్ మెల్ట్ చేసి పెట్టాలండి హాట్ వాటర్లో. అలాగే మనకు ఒక 5 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కావాలి. ఇది నెయ్యి అండి. అలాగే కాస్త మిల్క్, ఒక హాఫ్ గ్లాస్ అయితే మిల్క్ చాలు. కాచి చల్లారి పెట్టుకున్న మిల్క్ అండి ఇది. ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడరు, అలాగే హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా కుకింగ్ సోడా, కాస్తంత చిటికెడు సాల్ట్, ఈ 3 కావాలండి కేక్కి. ఇప్పుడు మనము ఈ బౌల్లోకి యాడ్ చేసుకుందాము ఈ గోధుమ పిండిని. ఇప్పుడు ఇందులోనే మనము తీసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే కుకింగ్ సోడా, సాల్ట్, వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాము. మిక్స్ చేసిన తర్వాత మనం ఇందులోకి నెయ్యిని మనం 5 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకున్నాం కదా, ఈ నెయ్యిని యాడ్ చేస్తున్నా. మీరు నెయ్యి బదులు ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుంది కదా, సన్ఫ్లవర్ ఆయిల్, అదైనా తీసుకోవచ్చు. కానీ పిల్లలకి నెయ్యి వేస్తే ఇది చాలా హెల్దీ. దట్టు మనం ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఈ కేక్ అనేది తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టుకున్న బెల్లం పానకం ఉంటుంది కదా, ఇది యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం కొద్దిగా పాలను యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటాను. ఇది మీకు కలిపి చూపిస్తాను. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది మనకు కొంచెం గట్టిగా ఉంది కదండి. ఇప్పుడు ఇంకొంచెం పాలను యాడ్ చేద్దాము. చూసారు కదండి, కన్సిస్టెన్సీ ఇప్పుడు బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులోనే మనము వెనీలా ఎసెన్స్ని కానీ, లేదంటే మన దగ్గర యాలకల్ పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చండి. మా పిల్లలు అయితే తినరు కాబట్టి నేను కాస్త వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నా. ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. ఇలా ఫోల్డ్ పడాలి. చూసారు కదా, ఇలా వస్తే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. మనకి చాక్లెట్ ఫ్లేవర్లో కన్నా కేక్ కావాలి అనుకుంటే మనకు కోకో పౌడర్ ఉంది కదండి, అది ఒక 1 టేబుల్ స్పూన్ ఇలా స్ప్రింకిల్ చేసేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టుకోండి. చూసారు కదండి, మనకు అచ్చం చాక్లెట్ ఫ్లేవర్ లాగా వచ్చేసింది ఇది. ఇప్పుడు మనము దీన్ని కేక్ మౌల్డ్లోకి తీసుకుందాము.
నేను ముందుగానైతే ఇక్కడ డస్ట్ చేసి పెట్టానండి. కాస్త ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసి మైదాని కానీ అలా మొత్తము స్ప్రెడ్ చేసి ఇలా చేయాలండి. డస్టింగ్ చేసి పెట్టిండాలి. ఇప్పుడు మనం దీన్ని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం బాగా ట్యాప్ చేయాలండి. పైన బబుల్స్ వస్తాయి మనకి. ఇలా బబుల్స్ ఉన్న చోట మనము టూత్పిక్ తోటి ఇలా హోల్ పెడుతూనే ఆ బబుల్స్ అనేవి వెళ్ళిపోతాయి. అలా బబుల్స్ని తీసేయడం వల్ల మనకి కేక్ అనేది బాగా బేక్ అవుతుంది. ఇప్పుడు మనము దీన్ని ఓవెన్లో కానీ లేదంటే మీ దగ్గర రైస్ కుక్కర్ ఉంటే రైస్ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మాకైతే ఇక్కడ 4 బర్నర్స్ ఉన్నాయండి. నేనైతే ఈ చిన్న బర్నర్ మీద చేస్తాను. ఇది కూడా మనకు 1 అవర్ టైం పడుతుంది, కానీ బాగా బేక్ అవుతుంది ఈ చిన్నదైతే. మిగతావి అయితే మటుకు మనకి 1/2 అవర్లో అయిపోతుంది. కాకపోతే కింద మనకి అడుగంటొద్దు అనుకుంటే ఇలాంటి చిన్న ఫ్లేమ్స్ మీద అయితే మనకు కరెక్ట్గా బేక్ అవుతుంది. నేను ఇక్కడ పెద్దపాటి కుక్కర్ని తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను చిన్న ఫ్లేమ్ మీద పెట్టేస్తున్నా. ఇలా వెడల్పుగా ఉండాలండి మనకి. ఇలా కరెక్ట్గా మిడిల్లో మనం ప్లేస్ చేయాలా. తర్వాత మనము విజిల్ తీసేసి పైన మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మూత పెట్టేసుకొని మనము దీన్ని ఒక 45 మినిట్స్ కానీ 1 అవర్ దాకా ఇలా ఉంచేయాలి. ఎందుకంటే నేను స్లో ఫ్లేమ్ మీద పెట్టాను కాబట్టి. ఇది అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా కాస్త మిడిల్లో ఉందండి. ఇది కాస్త ఇంకా పైకి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి కేక్ ఎలా పొంగిందో. ఈ విధంగా పర్ఫెక్ట్గా మన కేక్ రెడీ అవుతుంది. దీన్ని ఒక 1/2 అవర్ దాకా మనము వేడంతా తగ్గాలండి. తర్వాతనే మనము దీన్ని తినచ్చు. ఇక్కడ నేను మీకు ఒకసారి చాకుతోటి చూపిస్తున్నాను. చూసారు కదా, ఎక్కడే కానీ అంటుకోలేదు చాకుకు. అంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని కూలింగ్ తగ్గిన తర్వాత మనము సర్వ్ చేసుకొని తినచ్చండి. నచ్చితే కన్నా ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్.